నియోజకవర్గంలో ఆక్విడెక్ట్ విషయం గురించి కావచ్చు, మద్యం పాలసీ మీద కావచ్చు, అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, వైసీపీ పార్టీ వాళ్ళు కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ అవాకులు చవాకులు, ఉన్నవి మాటలు లేని మాటలు కూడా కల్పించి వాళ్ళేమో సత్యహరిశ్చంద్రుడు ఇంటి పక్కన ఇల్లులాగా, శ్రీరామచంద్రుడిలాగా పరిపాలించినట్టు మాట్లాడటం చూసి చాలా బాధేసింది. కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది నాకు మాట్లాడటానికి. మన ప్రభుత్వంలో అభివృద్ధి విషయంలో మాట్లాడటానికి, చర్చించడానికి వైసీపీ నాయకులతో, అది నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఎవరితోనైనా సరే వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల గురించి, మన కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి పనుల గురించి చర్చించడానికి ఎటువంటి బహిరంగ వేదిక పైనైనా సరే సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా మీకు వైసీపీ నాయకులు అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా పోతే వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా చాలా ఆశ్చర్యకరంగా వీళ్ళు అసలు ఏ పాపాలు ఎరగనట్టు, అసలు ఏ తప్పులు వాళ్ళ గవర్నమెంట్ టైంలో 5 సంవత్సరాల టైంలో జరగనట్లు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు నష్టం జరిగిపోతున్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత ఎంత ఆశ్చర్యకరం అంటే, దివిసీమ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికల ముందు కూడా మీరు కొన్ని హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేక చివరి టైంలో, ఎన్నికల దగ్గరకు వచ్చిన టైంలో ఏదో శాంక్షన్ చేయించామని చెప్పుకోవడానికి, కొన్ని నిధులు తీసుకొస్తామని మాటలు చెప్పడానికి పనికొచ్చే పనులు కొన్ని. ఉదాహరణ, అవనగడ్డ కోడూరు రోడ్డు కావచ్చు, ఎదురుముండి బ్రిడ్జి విషయంలో కావచ్చు, మేమే శాంక్షన్ చేయించాము ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఏదో బావదవరపల్లి రోడ్డు విషయంలో కావచ్చు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా మీరు శాంక్షన్ చేయిస్తే పనులు ఎందుకు చేయించలేకపోయారు? మీరు శాంక్షన్ చేయించింది నిజమైన మంచి ఉద్దేశంతో అయితే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించే వాళ్ళు కాదా ఓటు రూపంలో? ఈ విషయంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు మాటలు చెప్పేవాళ్ళు, ఎవరు పబ్బం కొట్టుకునే వాళ్ళు అనే విషయాలు ప్రజలు చాలా సునిశ్చితంగా, నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. మీరు దయచేసి అలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. మీకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మీ రాష్ట్రంలోనే కాదు, నియోజకవర్గంలో కూడా మీరు ఇంకా పాత పద్ధతులు